దమరి విశ్వాసముంచిన స్త్రీలలో దమరి అను పేరు వ్రాయబడెను. ఎందుకు ఈమె పేరు జీవగ్రంథంలో వ్రాయబడినది అంటే, పౌలు తన పరిచర్యలో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్న సమయంలో అనేక మంది తిరస్కరించటం జరిగినది. కానీ ఈ దమరి జీవగ్రంథములో పేరు లిఖింపదగిన రీతిగా దేవుని యందు విశ్వాసముంచిన స్త్రీ. తన పేరు తగినట్లే సాధువైన మనసుతో సువార్తను అంగీకరించినది. పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క సువార్తను ఈ దమరి అంగీకరించినది. సత్యాన్ని గుర్చిన అన్వేషణలో సత్యమును గ్రహించి ఆమె తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి మరియు దేవుని యందు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చటం కొరకు ఆమె సాధువైన మనసుతో ఆమె జీవించినట్లుగా మనకి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. సత్యాన్ని గ్రహించినది, సువార్తను హత్తుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు మన వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో, ఏది సత్యమో ఏది అసత్యం అని గ్రహించగలిగే మనస్సు కలిగి దమరి వలె సత్యాన్ని గ్రహించగలిగిన వారమై ఉండాలి. సువార్తని హత్తుకుంది. నేడు దినములో సువార్త విరివిగా పంచబడుచున్నది. అయినప్పటికీ కూడా మందమత్తులు గలవారే, చెవులు లేనిటువంటి స్వభావము గలవారే వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో చాలామంది స్త్రీలు ఉంటూ ఉన్నారు. కానీ ఈ దమరి ఆనాటి పరిస్థితుల్లో చాలామంది ఆ వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా సత్యాన్వేషణలో ఆమె సత్యాన్ని గ్రహించినది. కనుకనే ఆమె పేరు జీవగ్రంథములో రాయబడినది. నీ పేరు కూడా నీ జీవగ్రంథములో రాయబడేయాలి అంటే, నీ పేరు కూడా జీవగ్రంథములో లిఖించబడాలి అంటే సత్యమును గూర్చిన అన్వేషణ చేయవలసిన వారమై ఉన్నాం. సువార్తను హత్తుకున్నది దమరి. నీవు సువార్తను హత్తుకునే స్త్రీగా ఉన్నావా? సువార్త కొరకు నీ యొక్క జీవితాన్ని అర్పించే జీవితముగా ఎంచుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? సువార్తను అంగీకరించి సువార్త చేయటానికి, సువార్తని అనేకులకు అందించటానికి నీవు ఇష్టపడినట్లయితే ఆ జీవ గ్రంథంలో కూడా దమరి పేరు లిఖించబడినట్లు నీ పేరు కూడా లిఖించబడుతుంది. కనుక మనము మొదట వినాలి, తర్వాత సత్యాన్ని గ్రహించాలి, సువార్తని దమరి వలె హత్తుకోవాలి. తద్వారా మన జీవితాన్ని ఆ జీవ గ్రంథంలో లిఖించబడేటట్లు ఉంచుకోవాలి. అలా జీవ గ్రంథములు లిఖించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక రాజ్యం చేరతారు. కనుక మనందరము కూడా పరలోక రాజ్యంలో చేరినట్లు మనందరము కూడా దమరి వంటి విశ్వాసము కలిగి సత్యాన్వేషణలో సత్యమును గ్రహించి ఆ సత్యాన్ని ప్రకారంగా జీవిస్తూ జీవ గ్రంథములో లిఖించబడదాం.